రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. పూరి పేల్చబోతోన్న భయంకరమైన బాంబ్ ఇదే. డ్రగ్స్ ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలతో 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు అందగానే ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. అయితే ప్రధాన నిందితుడు కెల్విన్ ఫోన్లో వీళ్ళ నెంబర్స్ ఉన్నందుకే ఇంత రచ్చ జరిగింది. మరి ఇక సిట్ ముందు ఈ పెద్దవాళ్ళు నోరు తెరిస్తే ఇంకెంతమంది జాతకాలు జైలు దారి పడతాయో అని టాలీవుడ్ అంతా భయపడుతోంది. ఊరికే వీళ్ళను మాత్రమే టార్గెట్ చేయాల్సిన అవసరం పోలీసులకు లేదు. పర్సనల్ గా ప్రాబ్లం ఉంటే ఇలాంటి వాటిల్లో ఇరికించరు. మరి అసలు ఏంటి మ్యాటర్? అయితే ఈ 12 మందిలో అందరి చూపు పూరి వైపు ఉంది. ఎందుకంటే ఈ లిస్టులో ఎక్కువ మంది పూరికి క్లోజ్ గా ఉన్నవాళ్లే. అందుకే సిట్ ముందు రేపు విచారణలో పూరి ఎలాంటి విషయాలు బయట పెడతారో అని ఇప్పటి వరకు పేర్లు బయటకి రాని ప్రముఖులు హడలిపోతున్నారు. ఇక ఈ కేసులో పూరి ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే దానిపై ఒక క్లారిటీకి వచ్చారట. అంతా అంటున్నట్టు ఆయన నిర్దోషి అని తేలితే ఓకే, కానీ అతన్ని బలి పశువును చేసి శిక్ష, కోర్టు లాంటి వ్యవహారాల దాకా వెళితే తెగించి ఇండస్ట్రీ చీకటి కోణాన్ని అందరి ముందు ఆవిష్కరిస్తానని సన్నిహితులతో అన్నాడని తెలిసింది. నిజానికి కెల్విన్ అరెస్ట్ నుండి ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. డ్రగ్స్ కేసు అని మాత్రమే కాకుండా అసలు ఎవరెవరు ఏమేమి చేశారు అనే విషయాలు మొత్తం సిట్ ముందు చెప్పాలని పూరి నిర్ణయం. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది హీరోల పేర్లు చెబుతా, రాసేదమ్ము మీకుందా అని కొంతమంది సన్నిహిత జర్నలిస్టుల దగ్గర ప్రస్తావించిన పూరి సిట్ దగ్గర మాత్రం తనకు ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మాత్రం త్యాగపరుడిలా ఒక్కడే పరువు పోగొట్టుకొని జైలుకు వెళ్లి బెయిలుపై బయటకి రావాలని భావించట్లేదట. ఇక సీనియర్ హీరోస్ దగ్గర నుండి చాలా మంది పూరితో సినిమాలు చేశారు. వాళ్ళ జాతకాలు మొత్తం ఈ సెన్సేషనల్ డైరెక్టర్ కి తెలుసు. పైగా పూరి స్వభావం కూడా తన సినిమాల్లో హీరోల్లా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా దూకుడుగా ఉంటుంది. అందుకే కొంతమంది హీరోల్లో వణుకు మొదలయ్యింది. అగ్ర హీరోలుగా ఉన్న వాళ్లకు నోటీసులు వచ్చినా కూడా అది కెరియర్ కి ఒక బ్లాక్ మార్క్ లా మిగిలిపోతుంది. అందుకే రేపటికి బయటపడిపోతే బాగుంటుంది అన్న ఆశతో ఉన్నారు. పూరి సేఫ్ అయితే వాళ్ళు సేఫ్. పూరికి చుక్క ఎదురైతే బయటనున్న వాళ్లకు చుక్కలు కనబడినట్టే. మొత్తానికి పైకి కేవలం నోటీసుల్లా కనిపిస్తున్న ఈ డ్రగ్ రాకెట్ టాలీవుడ్ పాలిట అశనిపాతంలా మారింది. ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ రేంజ్ కి చేరుకుంటున్న తెలుగు సినిమా ప్రతిభ మళ్ళీ మసిబారిపోయే అవకాశం ఉంది. మొత్తానికి రేపు ఒక్క పూరికే కాదు, మొత్తం ఇండస్ట్రీకే జడ్జిమెంట్ డేగా మారింది. అయితే ఇప్పటికే ఈ కేసులో కొంతమంది యువ హీరోల పేర్లు వినిపించడం, వాళ్ళ కుటుంబ పెద్దలు వాటిని ఖండించడం జరిగింది. ఇంకొంతమంది హీరోలు ఆల్రెడీ రాజకీయ నాయకులను ఆశ్రయించి వాళ్ళను కాపాడవలసిందిగా బ్రతిమాలుకోవడంతో పోలీసులపై కూడా ప్రెషర్ పెరుగుతోందని టాక్. ఏది ఏమైనా కూడా సిట్ ని ఈ ప్రలోభాలు ఏమాత్రం ప్రభావితం చెయ్యలేవు. నోటీసులు అందుకున్న వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇరికించారు అన్న సమాధానం తప్ప మరొకటి వినిపించడం లేదు. మరి ఈ పరిస్థితుల్లో పూరి సిట్ ముందు ఎలాంటి స్క్రిప్ట్ వినిపిస్తాడు, ఏ రేంజ్ వన్ లైనర్స్ వదులుతాడు అనేది ఆసక్తికరంగా మారింది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.